सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी అస్తు ప్రకృతమనుసరామః. నిన్న మనము అభ్యాసం 21లో ఉన్నటువంటి శబ్దకోశాన్ని మొదలు పెట్టుకున్నాము. అందులో ముఖ్యంగా ఉపసర్గంతో కూడుకున్నటువంటి ధాతుల యొక్క అర్థాలు ఏ విధంగా మారుతాయి అనేది చూస్తున్నాము. అదే క్రమంలో మనం దాదాపుగా అన్ని శబ్దకోశంలో ఉన్నటువంటి శబ్దాలని చెప్పుకున్నాము. ధాతువులు కూడా ఇంకా కొన్ని ఉన్నాయి, అక్కడి నుంచి కంటిన్యూగా రాసుకోండి. మనము నిన్న ఈ అభ్యాసం 21లో ఉన్నటువంటి శబ్దకోశంలో ఉద్ ప్లస్ ధృ ధాతు, ఉద్ ప్లస్ ధృ ధాతుకి అంటే ధృ అంటే హృ ధాతు ధృగా మారిపోతుంది, ధాగా మారిపోతుంది. దాని మీనింగ్ వచ్చేసి ఉద్ధరించడం అని చెప్పాను. ఉద్ధరతి, ఉద్ధరతః, ఉద్ధరంతి అని చెప్పాను. ఇప్పుడు అదే క్రమంలో ఉద్ ప్లస్ ఆహృ ధాతు రాసుకోండి. ఉద్ ప్లస్ ఆహృ ధాతు, ఉద్ ప్లస్ ఆంగ్ ప్లస్ ధాతు, రెండు ఉపసర్గలు కలిసాయి. కొన్ని చోట్ల రెండు ఉపసర్గలు కూడా వస్తాయన్నమాట. ఇంకా కొన్ని చోట్ల 3 ఉపసర్గలు కూడా ఉంటాయి. ఎక్కడన్నా 3 ఉపసర్గలు కలిసి ఉంటాయి. అస్తు ఇక్కడ ఉద్ ప్లస్ ఆ ప్లస్ హృ ధాతు, దీనికి రూపం వచ్చేసి ఉదాహరతి అలా వస్తుందన్నమాట. ఉద్ ప్లస్ ఆ ప్లస్ హృ ధాతుకి ఉదాహరతి. మీనింగ్ వచ్చేసి ముందుగా చెప్పటం, మాట్లాడటం, మాట్లాడే అర్థంలో, చెప్పే అర్థంలో ఇక్కడ ఉద్ ప్లస్ ఆ ప్లస్ హృ ధాతు యొక్క మీనింగ్ ఇచ్చారు. ఇక్కడ మీనింగ్ వచ్చేసి మాట్లాడటం. రూపం వచ్చేసి ఉదాహరతి, ఉదాహరతః, ఉదాహరంతి, ఉదాహరతి, ఉదాహరతః, ఉదాహరంతి అలాగ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వి ప్లస్ అవ ప్లస్ హృ ధాతు. ఇక్కడ 2 ఉపసర్గాలు వచ్చాయి. మళ్ళా వి ఉపసర్గము, అవ ఉపసర్గం. వి ప్లస్ అవ ప్లస్ హృ ధాతు, ఊ ప్లస్ వి ప్లస్ అవ ప్లస్ హృ ధాతు. వ్యవహారం చేయడం, వ్యవహరించడం, వ్యవహరించడం. వి ప్లస్ అవ ప్లస్ హృ ధాతుకి మీనింగ్ వచ్చేసి వ్యవహరించడం, వ్యవహరించడం. ఆయనకి దీని రూపం వచ్చేసి వ్యవహరతి, వ్యవహరతి, వ్యవహరతః, వ్యవహరంతి, వ్యవహరతి, వ్యవహరతః, వ్యవహరంతి, వ్యవహరంతి ఇలాగ రూపం నడుస్తుంది. ఇక్కడ వి ప్లస్ అవ, విలో ఈ ఉంది, పక్కన అవ ఉంది. అంటే వి ఉపసర్గంలో ఈ ఉంది, పక్కన అవ ఉపసర్గంలో మొట్టమొదటి అక్షరం ఆ ఉంది. అంటే ఈ స్థానంలో ఈక్వెన్సీ ప్రకారంగా ఈ స్థానంలో యా వస్తుంది, పక్కన అచ్చు ఉంటే. అవలో ఉండే ఆకారం ఆ ఉంది కాబట్టి, అచ్చుల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఎన్న సంధి చేసుకుంటే వి స్థానంలో యా వచ్చి, అంటే వి సంపూర్ణ స్థానంలో విలో ఉండే ఇకార స్థానంలో వకారంలో ఉండే ఇకారానికి యా చేస్తే వ్యవ అయిపోయింది. వ్యవహరతి, వ్యవహరతి, వ్యవహరతః, వ్యవహరంతి అలా రూపం వచ్చిందన్నమాట. యనాదేశం అయిపోయి అంటే వ్యవహరించడం. వ్యవహరతి, వ్యవహరతః,
వ్యవహరంతి ఇలాగ వస్తుంది. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ వి ప్లస్ ఆ ఉపసర్గ అండి. వి ప్లస్ ఆ ప్లస్ హృ ధాతు. వి ప్లస్ ఆ ప్లస్ హృ ధాతు. వి ప్లస్ ఆ ఉపసర్గం ఆ ప్లస్ హృ ధాతు. వి ప్లస్ ఆ ప్లస్ హృ ధాతు. దీని మీనింగ్ వచ్చేసి ఇక్కడ మాట్లాడటమే. పైన కూడా చెప్పింది మాట్లాడిన. ఉద్దు ప్లస్ ఆ ఉపసర్గం తీసుకున్నాం. ఇక్కడ వి ప్లస్ ఆ అన్న కూడా అదే అర్థం వస్తుంది. వి ప్లస్ ఆ ఉపసర్గం తీసుకున్నా మాట్లాడడం అనే అర్థమే వస్తుంది. వి ప్లస్ ఆ ప్లస్ హృ ధాతుకి వ్యాహరతి. ముందుది వ్యవహరతి. వ్యవహరతి అక్కడ వి అవ, ఇక్కడ వి ఆ ఉంది కాబట్టి వ్యాహరతి. కన్ఫ్యూజ్ కావద్దు. అది వ్యవహరతి, ఇది వ్యాహరతి. అంటే మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు అని అర్థం. వ్యాహరతి, వ్యాహరతః, వ్యాహరంతి. వ్యాహరతి, వ్యాహరతః, వ్యాహరంతి. వ్యాహరతి, వ్యాహరతః, వ్యాహరంతి. వ్యాహరతి, వ్యాహరతః, వ్యాహరంతి. నెక్స్ట్ అండి. మహోదయ, జీ ఉదాహరతి మీనింగ్ ఏంటి మహోదయ? ఉదాహరతి కూడా అదే అర్థం అండి, మాట్లాడడం, చెప్పటం. అస్తు మహోదయ. రెండింటికి అర్థం ఒకటే. ధాతు భిన్నంగా ఉంది, ఉపసర్గం భిన్నంగా వచ్చింది. అదే ఉద్దు ప్లస్ ఆ ప్లస్ హృ ధాతు కూడా మాట్లాడడం, చెప్పటం. వి ప్లస్ ఆ ప్లస్ హృ ధాతు కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. రూపంలో తేడా ఉంది. అది ఉదాహరతి, ఇది వ్యాహరతి. రెండు రకాలుగా చెప్పుకోవచ్చు మనం. అస్తు. ఇంతవరకు ఉపసర్గ ధాతునకు ఉపసర్గం చేర్చినప్పుడు అర్థం ఏ రకంగా మారిపోతుంది అనేది భిన్న భిన్నంగా చూసాము. వీటిని ఇదే విధంగా ఉపసర్గ యుక్తంగా మనం 10 రకాలు నడిపించాలి. ఓన్లీ ఒక నీ ధాతు చూసుకున్నామంటే, నువ్వు ధాతు 10 రకాలు నేర్చుకున్నామంటే మిగిలినటువంటి ఇదే విధంగా రాయొచ్చు. అస్తు. ఇప్పుడు రాసుకొని ధాతులు పూర్తిగా అయిపోయాయి. ఇప్పుడు కొన్ని మామూలు శబ్దాలు, ప్రత్యాంత శబ్దాలు చూపిస్తున్నాడు, రాసుకోండి. చతుర్థ. మనం ఇంత ముందుకు ఏకధ, ద్విధ, త్రిధ అంటే ఏక అనే సంఖ్యా శబ్దానికి ఒకటి అనే సంఖ్యకు ధాది ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు ఏకధ అయిపోయింది, ఒకసారి అంటే ఒక రకంగా. ధ అంటే ఒక రకంగా. ద్విధ అంటే 2 రకాలుగా, 2 విధాలుగా. త్రిధ 3 రకాలుగా, 3 విధాలుగా. అదేవిధంగా చతుర్థ అలా పంచద, షడ్ద, సప్తద, అష్టద ఎన్నైనా రాసుకోవచ్చు. అంటే సంఖ్యావాచి శబ్దానికి ధా ప్రత్యయం వచ్చినప్పుడు ప్రకారార్థంలో అర్థాన్ని ఇస్తుంది. ఇప్పుడు చతుర్థ అంటాం. చతుర్థ మహాప్రాణం గమనించే, సామాన్య రకాలం కాదు. చతుర్థ అంటే 4 రకాలుగా లేదా 4 విధాలుగా లేదా 4 ప్రకారాలుగా, సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏ రకంగా అర్థం సముచితంగా ఉంటుందో అది తీసుకుంటాము. ఇక్కడ చతుర్థ అంటే 4 ప్రకారాలుగా లేదా 4 విధాలుగా, 4 రకాలుగా అని రాసుకోండి. చతుర్థ మహాప్రాణం. ధాకి దీర్ఘం కూడా. నెక్స్ట్ ఈ వారం ఏకవారం, ద్వివారం, వారం శబ్దం చెప్పుకుంటూ వస్తున్నాం. ఏకవారం అంటే ఒకసారి, ద్వివారం 2 సార్లు, త్రివారం 3 సార్లు. ఇక్కడ త్రి శబ్దానికి వారం ప్రత్యయాన్ని కలిపాం. అదేవిధంగా చతుర్ సంఖ్య 4 అనే సంఖ్యకు వారం కలిపితే చతుర్వారం అంటే 4 సార్లు. చతుర్వారం, 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 చతుర్వారం అంటే 4 సార్లు. నెక్స్ట్ చతుర్ శబ్దం అండి. చతుర్ అంటే 4 సంఖ్య. 4 సంఖ్య చతుర్ అని చెప్తాం. మూల శబ్దము చతుర్ అంటే 4. చతుర్ అంటే 4. నెక్స్ట్ చతుర్గుణ. ఇది కూడా చెప్పినాం. ద్విగుణ, త్రిగుణ రెండింతలు, త్రిగుణ అంటే 3 ఇంతలు. అదే క్రమంలో గుణ ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు చతుర్గుణ అంటే 4 ఇంతలు, 4 రెట్లు అంటాం కదా, అలాగా. చతుర్గుణ అంటే 4 ఇంతలు లేదా 4 రెట్లు. 4 ఇంతలు లేదా 4 రెట్లు. అస్తు. ఇవి మనకు శబ్దకోశంలో ఉన్నటువంటి శబ్దాలు. ఇప్పుడు ఇంకా కింద ఇవన్నీ మనకు తెలుసుగా. గుణ శబ్దం నుంచి మొదలుకొని చతుర్భుజ,
గుణ శబ్దం నుండి మొదలుకొని శబ్దకోశంలో గుణ, చతుర్వర్గ, చతుర్భుజ, ఈ 3 శబ్దాలు ఉన్నాయి కదా. గుణ, చతుర్వర్గ, చతుర్భుజ, ఈ 3 శబ్దాలు పుల్లింగంలో రామ శబ్దానికి సమానం నడుస్తాయి. తర్వాత మనకు అన్ని నీ ధాతు నుంచి మొదలుకొని లాస్ట్ ఇప్పుడు వ్యాహృ ధాతు, వ్యాహరతి, ఈ ధాతుల్ని కూడా భవతికి సమానంగా భౌతిక రూపాలు నేర్చుకున్నాం కదా 5 లకారాల్లో. ఇప్పుడు 10 లకారాలు చూద్దాం. ఇక్కడ భౌతికి సమానంగా భూధాతుకి రూపాలు 10 లకారాలు ఏ విధంగా ఉంటాయో నీ ధాతుకు కూడా అదే విధంగా సమానంగా నడుస్తాయి. అది ఇక్కడ మనకు కింద చెప్పుకోబోతున్నాము. అంటే మొత్తానికి నీ ధాతు నుండి మొదలుకొని వ్యాహురు, ఈ ధాతులన్నీ కూడా భౌతిక సమానంగా నడుస్తాయి. ఒక భూధాతు బాగా నేర్చుకున్నామంటే, ఒక నీ ధాతు బాగా నేర్చుకున్నామంటే మిగిలిన ధాతులన్నీ కూడా ఇదే విధంగా రాయవచ్చు అని చెప్పాడు. భౌతిక సమానం నడుస్తాయి. అస్తు. ఇప్పుడు మనము వ్యాకరణ అంశాలు చూసుకోండి. వ్యాకరణ అంశాలు హెడ్డింగ్ పెట్టి రాసుకోండి. వ్యాకరణం ఏం చెప్పుకోబోతున్నాం. ముందు చతుర్ శబ్దం 4 అనే సంఖ్య చెప్పుకోబోతున్నాం. మనం మొదట్లో 1 అనే సంఖ్యకు 3 లింగాలు చూసాము, 2 అనే సంఖ్యకు 3 లింగాలు చూసాము రూపాలు ఎలా ఉంటాయి అనేది. అదే విధంగా 3 అనే సంఖ్య కూడా 3 లింగాలు రూపాలు ఎలా ఉంటాయో చూసాము. ఈ రోజు ఈ అభ్యాసంలో 4 అనే సంఖ్యకు 3 లింగాలు రూపాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాము. రాసుకోండి. వ్యాకరణ ఎడ్డి బట్టి బ్రాకెట్ చతురు కామ 4 సంఖ్య, ఇంకా నీ ధాతు నీ దీర్ఘం కామ హురు ధాతు బ్రాకెట్ లో ఉభయ పది అందండి. నీ ధాతు హురు ధాతు నుండి ఉభయ పది అంటే నీ ధాతు పరస్మయ పదంలో రాయొచ్చు, నీ ధాతును ఆత్మీయ పదంలో కూడా రాయొచ్చు. అందుకే దీన్ని ఉభయ పది అంటాం. ఏమంటాము? ఉభయ పది అంటే పరస్మయ పదంలో రాయొచ్చు, ఆత్మీయ పదంలో రాయొచ్చు. 2 ధాతులు. హురు ధాతు కూడా ఉభయ పదే అంటే పరస్మయ పదం ఉంది, ఆత్మీయ పదం ఉంది. నెక్స్ట్ ఉపసర్గం కామ అంటే ఉపసర్గాల పరిచయం చేస్తాడు ఇక్కడ ఉపసర్గము. నెక్స్ట్ భువాది గణము విసర్గ సంధి. విసర్గ సంధి ఇవి మనకు చెప్పుకోబోయే అంశాలు. 4 సంఖ్యకు 3 లింగాలు ఎలా ఉంటాయి, నీ ధాతు యొక్క 10 లకారాలు ఎలా ఉంటాయి, హృ ధాతుకి 10 లకారాలు ఎలా ఉంటాయి, ఉపసర్గాలు అంటే ఏమిటి, భువాది గణం అంటే ఏమిటి, భవాది గణం అంటే ఏమిటి, విసర్గ సంధి అంటే ఏమిటి అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. ముందుగా 4 అనే సంఖ్యకు 3 లింగాలు రూపాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాము. రాసుకోండి. చతురు అనే సంఖ్యావాచి శబ్దానికి పుల్లింగంలో, స్త్రీలింగంలో, నపుంసకలింగంలో రూపాలు ఎలా ఉంటాయి ఇప్పుడు రాసుకుందాం. రాయండి. చతురు శబ్దానికి పుల్లింగంలో రూపం ఎలా ఉంటుంది? చతురు శబ్దానికి పుల్లింగంలో రూపం ఎలా ఉంటుంది రాసుకోండి. పుల్లింగంలో చత్వారః ప్రథమ విభక్తిలో అండి. చత్వారః ద్వితీయ భక్తిలో చతురః నెక్స్ట్ వచ్చేసి తృతీయ విభక్తిలో చతుర్భిః. స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు. చతుర్భిః ఇక్కడ రౌండప్ చేశాను. ఓన్లీ పుల్లింగ రూపాలు. ప్రథమ విభక్తిలో చత్వారః, నెక్స్ట్ ద్వితీయ విభక్తిలో చతురః. చూసి రాసుకోండి స్క్రీన్ మీద తప్పులు లేకుండా. తృతీయ విభక్తిలో చతుర్భిః, చతుర్థి విభక్తిలో చతుర్భ్యః. ఇవి నిత్య బహువచనాంత శబ్దాలు అండి. వీటికి ఏకవచనం ద్వివచనం ఉండదు, నిత్య బహువచనంలోనే ఉంటాయి. కానీ 7 విభక్తుల్లో ఉంటాయి. ప్రథమ విభక్తి బహువచనం, ద్వితీయ విభక్తి బహువచనం, అన్ని బహువచనంలోనే రూపాలు ఉంటాయి అన్నమాట. చెప్పుకున్న 3 అనే సంఖ్య నుండి మొదలుకొని 18 సంఖ్య వరకు నిత్య బహువచనంలో రూపాలు ఉంటాయి అని చెప్పి. అస్తు. పంచమ విభక్తి కూడా చతుర్భ్యః వస్తుంది.
పంచమి విభక్తిలో చతుర్భ్యః చతుర్భ్యః. షష్ఠి విభక్తిలో చతుర్నాం చతుర్నాం అనా వస్తుంది. చతుర్నాం. సప్తమి విభక్తిలో చతుర్షు సప్తమి విభక్తిలో ఏమొస్తుంది? చతుర్షు చతుర్షు. మళ్ళీ ఒకసారి. ప్రథమ విభక్తి చత్వారః, ద్వితీయ విభక్తిలో చతురః, తృతీయ విభక్తిలో చతుర్భిః, చతుర్థి విభక్తిలో చతుర్భ్యః, పంచమి విభక్తిలో చతుర్భ్యః, షష్ఠిలో చతుర్నాం, సప్తమిలో చతుర్షు చతుర్షు. ఇవి పుల్లింగంలో రూపాలు. వీటి యొక్క అర్థం ఎలా ఉంటుందండి? చత్వారః అంటే 4, అంటే ఏదో ఒక విశేషణంగా ఉంటుందన్నమాట. అంటే విశేషాన్ని బట్టి దీనికి అర్థం తీసుకోవాలి. ఇప్పుడు చత్వారః బాలకః, బాలక శబ్దం పెట్టుకున్నాను అనుకోండి. చత్వారః బాలకాః బహువచనం కాబట్టి. సంఖ్య చత్వారః 4 బహువచనంలో ఉంది కాబట్టి మనం కూడా బహువచనం తీసుకోవాలి. చత్వారః బాలకాః. ద్వితీయ విభక్తిలో చతురః బాలకాన్. చత్వారః బాలకాః అంటే 4 బాలకులు. చతురః బాలకాన్ 4 బాలకులను. ద్వితీయ విభక్తిలో చతురః బాలకాన్ 4 బాలకులను. తృతీయ విభక్తి చతుర్భిః బాలకైః. ఈ సంఖ్యాభాష శబ్దాలు ఉంటది కదా, ఏదో ఒక సంఖ్యను విశేషానికి విశేషణంగా వస్తాయన్నమాట. అందుకే చతుర్భిః బాలకైః అంటే 4 బాలకుల చేత. చతుర్భిః బాలకైః 4 బాలకుల చేత లేదా 4 బాలకుల ద్వారా. చతుర్థి విభక్తిలో చతుర్భ్యః బాలకేభ్యః. చతుర్భ్యః బాలకేభ్యః అంటే 4 బాలకుల కోసం లేదా బాలకుల కొరకు. 4 బాలకుల కోసం లేదా 4 బాలకుల కొరకు. పంచమి విభక్తిలో ఇక్కడ సేమ్ చతుర్భ్యః బాలకేభ్యః అనే వస్తుంది. చతుర్భ్యః బాలకేభ్యః అంటే 4 బాలకుల వలన, లేదంటే 4 బాలకుల కంటే, లేదా 4 బాలకుల నుండి. వలన, కంటే, పట్టి అంటాం కదా. నుండి లేదా బాలకుల వలన లేదా బాలకుల కంటే. సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏం తీసుకోవాలా అది తీసుకుంటాము. షష్ఠి విభక్తిలో చతుర్నాం బాలకానాం 4 బాలకుల యొక్క. చతుర్నాం బాలకానాం అలా విశేషణంగా తీసుకోవాలి. చతుర్నాం బాలకానాం 4 బాలకుల యొక్క బహువచనంలో. చతుర్నాం బాలకానాం. అదే సప్తమి విభక్తి చతుర్షు బాలకేషు. చతుర్షు బాలకేషు 4 బాలకుల యందు లేదా 4 బాలకులలో. 4 బాలకుల యందు లేదా 4 బాలకులలో ఆ రకంగా తీసుకుంటాము. ఇవి పుల్లింగంలో రూపాలు. ఇప్పుడు దీని పక్కనే మనకు నపుంసకలింగంలో రూపాలు ఎలా ఉంటే చూసుకోండి. నపుంసకలింగంలో ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇది రౌండప్ చేశాను. ఇప్పుడు నపుంసకలింగంలో కూడా కేవలం ప్రథమ విభక్తిలో ద్వితీయ విభక్తిలో ఒక రకంగా ఉంటుంది. మిగిలిన తృతీయ విభక్తి నుంచి మొదలుకొని సప్తమ విభక్తి వరకు కేవలం పుల్లింగానికి సమానంగానే ఉంటుంది. కానీ గమనించండి, రాసుకోండి. ప్రథమ విభక్తి నపుంసకలింగం పెట్టి 1 by 1 కిందికి క్రమంగా రాసుకోండి. నిలువుగానే రాసుకోండి. నపుంసకలింగం ప్రథమ విభక్తిలో చత్వారి పక్కన కాంటి విశేషణం కూడా రాసుకుంటూ వచ్చే రాయండి. చత్వారి పుస్తకాని బ్రాకెట్లో. చత్వారి పుస్తకాని. నెక్స్ట్ మళ్ళీ ద్వితీయ విభక్తిలో కూడా చత్వారి వస్తుంది. చత్వారి పుస్తకాని. చత్వారి పుస్తకాని. నెక్స్ట్ వచ్చేసి తృతీయ భక్తి చతుర్భిః పుస్తకైః. నెక్స్ట్ చతుర్థి భక్తి చతుర్భ్యః పుస్తకేభ్యః. ఇవన్నీ పుస్తకేభ్య బ్రాకెట్లో పెట్టుకోండి. అంటే
విశేషణంగా వస్తాయి సంఖ్యావాచక శబ్దాలు, అది విశేషం బ్రాకెట్లో పెట్టింది. అలా ఉంటాను, చూపించడం కూడా చెప్పాను. చతుర్భ్య పుస్తకేభ్య. నెక్స్ట్ పంచమ విభక్తిలో చతుర్భ్య పుస్తకేభ్య. చతుర్భ్య పుస్తకేభ్య. నెక్స్ట్ షష్ఠీ విభక్తిలో చతుర్నాం పుస్తకానాం. చతుర్నాం పుస్తకానాం అంటే 4 పుస్తకాల యొక్క అట్లాగా. నెక్స్ట్ సప్తమి విభక్తి చతుర్షు పుస్తకేసు, 4 పుస్తకాలు ఎందు. అది ఏదైనా వాక్యం ఇంకా కంటిన్యూ ఏదైనా ఉండొచ్చు, మనం మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు, కానీ అర్థం ఈ రకంగా తీసుకోవాలి. చతుర్షు పుస్తకేసు అంటే 4 పుస్తకాల ఎందు. చతుర్నాం అంటే 4 పుస్తకాల యొక్క. పంచమి చతుర్భ్య అంటే చతుర్భ్య పుస్తకేభ్య అంటే 4 పుస్తకాల కంటే, 4 పుస్తకాల వలన, 4 పుస్తకాల నుండి ఏదో ఒకటి నెక్స్ట్ పదం ఏదైనా పెట్టుకోవచ్చు మనం. చతుర్థి విభక్తిలో 4 పుస్తకాల కోసం. తృతీయ విభక్తిలో 4 పుస్తకాల చేత లేదా ద్వారా. ద్వితీయలో 4 పుస్తకాన్ని, 4 పుస్తకాలను. ప్రథమ విభక్తిలో 4 పుస్తకాన్ని, 4 పుస్తకాలను. 4 పుస్తకాలు. ప్రథమ విభక్తి 4 పుస్తకాలు అంటాం కేవలం. ద్వితీయ విభక్తిలో 4 పుస్తకాలను, నీ నూల గురించి. అస్తు, ఈ రకంగా తీసుకోవాలి నపుంసకలింగంలో రూపాలు. నెక్స్ట్ స్త్రీలింగంలో రూపాలు ఎలా ఉంటాయి అది కూడా గమనించండి, రాసుకోండి. ఇక్కడ రౌండప్ చేశాను, స్త్రీలింగం పెట్టి రాసుకోండి. ఇవన్నీ నిత్య బహువచనంలోనే ఉంటాయి, రాసుకోండి. ప్రథమ భక్తిలో చతస్రః, ఇక్కడ బాలిక శబ్దం పెట్టుకోవచ్చు. చతస్రః బాలికాః. చతస్రః బాలికాః బ్రాకెట్లో. నెక్స్ట్ మళ్ళీ ద్వితీయ భక్తిలో చతస్రః అనే వస్తుంది. చతస్రః బాలికాః, అక్కడ బాలికాః అనే వస్తుంది. ప్రథమ విభక్తి బహువచనంలో, ద్వితీయ విభక్తి బహువచనం రెండిట్లో బాలికాః అనే ఉంటుంది. చతస్రః బాలికాః. నెక్స్ట్ తృతీయ భక్తిలో చతశ్రుభిః. చతశ్రుభిః చూసి రాసుకోండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. చతశ్రుభిః. చతశ్రుభిః బాలికాభిః, బ్రాకెట్ రాసుకుని బాలికాభిః. చతశ్రుభిః బాలికాభిః. అదేవిధంగా చతుర్థి భక్తి చతశ్రుభ్యః బాలికాభ్యః. చతశ్రుభ్యః బాలికాభ్యః. చతశ్రుభ్యః బాలికాభ్యః. నెక్స్ట్ పంచమి భక్తిలో కూడా చతశ్రుభ్యః బాలికాభ్యః. చతశ్రుభ్యః బాలికాభ్యః. షష్ఠి భక్తి చతశ్రూణాం బాలికానాం. చతశ్రూణాం బాలికానాం. చతశ్రూణాం బాలికానాం. సప్తమి భక్తిలో చతశ్రుషు బాలికాసు. చతశ్రుషు బాలికాసు. ఈ రకంగా ఉంటాయి. స్త్రీలింగంలో 4 అనే సంఖ్యాభాష శబ్దానికి 3 లింగాలు మనం చూసాము. దీనికి కూడా చతస్రః బాలికాః అంటే 4 బాలికలు. మళ్ళీ చతస్రః బాలికాః అంటే 4 బాలికలను. తృతీయ భక్తిలో చతశ్రుభిః బాలికాభిః అంటే 4 బాలికల ద్వారా లేదా 4 బాలికల చేత. చతుర్థి భక్తిలో చతశ్రుభ్యః బాలికాభ్యః. చతశ్రుభ్యః బాలికాభ్యః అంటే 4 బాలికల కోసం లేదా 4 బాలికల కొరకు. అదేవిధంగా చతశ్రుభ్యః బాలికాభ్యః అంటే 4 బాలికల వలన లేదా కంటే లేదా నుండి. 4 బాలికల నుండి, 4 బాలికల కంటే, 4 బాలికల వలన ఏదైనా తీసుకోవచ్చు. షష్ఠీ భక్తిలో చతశ్రూణాం బాలికానాం 4 బాలికల యొక్క లేదా 4 బాలికలకి ఏదైనా తీసుకుంటాం. అదేవిధంగా చతశ్రుషు బాలికాసు 4 బాలికల యందు లేదా 4 బాలికలలో ఎక్కడ ఏది కావాలంటే మనం అది తీసుకోవచ్చు. ఈ రకంగా ఇక్కడ కొన్ని సంఖ్యావశాలు ఈ రకంగా అర్థం ఉంటాయి. అట్లాగా పంచ గాని, షట్ గాని, సప్త గాని, అష్ట అన్నిటికీ ఇదే రకంగా మనం అర్థం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏ రకంగా చెప్పామో అదే రకంగా అన్ని సంఖ్యావాచక శబ్దాలకు అర్థం ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏం చెప్పారంటే 3 అనే సంఖ్యను మొదలుకొని 18 సంఖ్య వరకు అన్ని కూడా నిత్య బహువచనంలోనే ఉంటాయి. నిత్య బహువచనంలోనే ఉంటాయి. ఇంకోటి ఇక్కడ నుంచి 5 అనే సంఖ్య నుండి మొదలుకొని ఇక్కడ 3 లింగాలు ఉండవండి. 5 అనే సంఖ్య నుండి మొదలుకొని 3 లింగాలు ఉండవు. అక్కడ మటుకు కేవలము
పుల్లింగమైన స్త్రీలింగమైన నపుంసకలింగం ఒకటే రూపం ఉంటుంది. ఇక్కడైనా మనకు 4 అనే సంఖ్య వరకు పుల్లింగం ఉంది, స్త్రీలింగం ఉంది, నపుంసకలింగం 3 లింగాలు ఉన్నాయి. కానీ 5 అనే సంఖ్య నుండి మొదలుకొని మనకు పుల్లింగము, స్త్రీలింగం, నపుంసకలింగం ఉండదు. అన్నిటికీ ఒకటే లింగం ఒకటే ఉంటుంది అన్నమాట. పంచ బాలకాహ, పంచ బాలికాహ, పంచ పుస్తకాని, అన్నిటికీ పంచ 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 అనే ఉంటుంది. పుల్లింగమైన స్త్రీలింగమైన నపుంసకలింగం పంచ శబ్దం ఉంటుంది. అదేవిధంగా షట్ బాలకాహ, షట్ బాలికాహ, షట్ పుస్తకాని, అక్కడ కూడా అంతే. షట్ సప్త అష్ట అన్నిటికీ కూడా అక్కడ ఒకే రూపం ఉంటుంది. ఏ లింగమైనా కూడా 3 లింగాలకు ఒకే రూపంగా సంఖ్యావాచక శబ్దం ఉంటుంది. అస్తు, ఈ రకంగా మనం సంఖ్యావాచక శబ్దానికి ఏ రకంగా రూపాలు ఉంటాయని చూసాము. అది ఎట్లా ఉంటుంది సార్? జీ చెప్పండి. పంచరూపం అన్నది పంచరూపం అన్నది ఇక్కడ అంటే మన పుల్లింగంలా నడుస్తుందా, స్త్రీలింగంలా నడుస్తుందా, నపుంసకలింగ రూపంలా నడుస్తుందా అండి? ఇది నకారాంత శబ్దం అండి. ఇది ఏ లింగం లెక్క నడవదు. ఇది పుల్లింగం కాదు, 3 లింగాల విశేషాన్ని బట్టి మారుతుంది. పుల్లింగం లెక్క మారుతుంది, స్త్రీలింగం లెక్క మారుతుంది. విశేషం ముందు రాబోయే శబ్దం ఏదైతే ఉందో పుల్లింగం అయితే పుల్లింగం లెక్క మారిపోతుంది, స్త్రీలింగం అయితే స్త్రీలింగం లెక్క మారిపోతుంది. అది చెప్పారు. పంచ బాలకాహ అని చెప్పి ఇక్కడ పుల్లింగము, పంచ బాలికాహ అన్యం ఇక్కడ స్త్రీలింగము, పంచ పుస్తకాని అన్యం ఇక్కడ నపుంసకలింగం అయిపోయింది. అలా రాబోయే విశేషాన్ని బట్టి మనం ఇది ఏ లింగం అని చెప్పుకోవాలి. అంటే ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి ఎట్లా నడుస్తాయి? అవి చెప్తాను క్రమంగా రాబోయే అభ్యాసం వస్తుంది. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇదే రకంగా మనం క్రమంగా అన్ని రకాలు చెప్తున్నాం. ధన్యవాదాలు మాస్టర్. క్షమ్యత, ఈ చతుర్శబ్దంలో ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తిలో నేను ఆ బాలకః ఉదాహరణ రాసుకోలేకపోయినా. చత్వారః బాలకః, చత్వారః పుల్లింగమా స్త్రీలింగమా? చత్వారః బాలికేభ్యః బాలకః ప్రథమ విభక్తి చత్వారః, అప్పుడు చత్వారః బాలకాః ద్వితీయ విభక్తిలో. చతుర్థ విభక్తిలో చతుర్భ్యః బాలికేభ్యః, చతుర్భ్యః బాలికేభ్యః అని వస్తుంది. ఇది మీకు గ్రూప్ లో పెడితే చూసి రాసుకోండి. గ్రూప్ లో పంపిస్తాను, సరేనా? ద్వితీయ రాసుకోలేదు. ద్వితీయ చతురః బాలకం, చతురః బాలకాన్, ధన్యవాదాలు. బహువచనం కదా బాలకాన్. ధన్యవాదాలు. మార్నింగ్ 5 to 6, 7. అస్తు, మళ్ళీ ఒకసారి మీరు గ్రూప్ లో కూడా చూసుకోండి, ఓకేనా? చూసుకుంటాం. నెక్స్ట్ పేజ్ నెంబర్ చెప్పండి మహోదయ. 136. 136 ఏముందండి? రచనా కౌముదిలో ఈ చతుర్థ శబ్దానికి అన్ని ఉన్నాయి. అది వాళ్ళు కావాలంటే రాసుకోవచ్చు. నెంబర్ 42 ఆల్సో. ఓకే మహోదయ. ఇప్పుడు మనము నీ ధాతుకు రూపాలు ఎలా ఉంటాయో చూద్దాం. రాసుకోండి. నీ ధాతుకి 10 లకారాలు రూపాలు ఏ విధంగా అనేది ఒకసారి రాసుకోండి. నీ ధాతు అని పెట్టి పరస్మై పద్, నీ ధాతు పరస్మై పద్ అని పెట్టి రాయండి. రాసుకోండి. నీ ధాతు, నీ అంటే ఏం చెప్పాను, అర్థం మీనింగ్ ఏంటి? తీసుకు వెళ్ళటం. మొట్టమొదటి ఓన్లీ శుద్ధ ధాతు అండి. ఇక్కడ గ్రూప్ లో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. నీ అంటే ఏమిటి? తీసుకువెళ్ళటం, తీసుకువెళ్ళటం. ఓకేనా? ఇప్పుడు తీసుకువెళ్ళటం పైన బ్రాకెట్ లో పరస్మై పదం పెట్టుకోండి. అన్ని పరస్మై పదం. అది ఎన్నో పేజీ అండి? అది ఇది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. స్క్రీన్ మీద చూసుకోండి. ఇక్కడ మీకు రౌండ్ అప్ చేస్తాను చూడండి. 157 రౌండ్ అప్ చేసిన 158 పేజీ. 158. అట్లాగే ఇప్పుడు రాసుకోండి. లట్ లకారం కింద రాసుకుంటారు. ఇక్కడ మనకు కనిపిస్తుందా పరస్మై పద లట్ అని ఉంది కదా, అక్కడ మీరు అదే విధంగా రాసుకోండి. లట్ లకారం, ఓన్లీ లట్ లకారం రాయండి. లట్ లకారః, లట్ లకారః అని పెట్టి రాయండి.
రాసుకోండి నీట్గా. లట్లకారం ముందు ఏ కాలాన్ని ద్యోతిస్తుంది ఎప్పుడు ఉపయోగిస్తాము? వర్తమాన కాలాన్ని చెప్పేటప్పుడు, ప్రెజెంట్ టెన్స్ చెప్పేటప్పుడు ఉపయోగిస్తాము. కాబట్టి బ్రాకెట్ రాసుకోండి లట్లకారం అని చెప్పి. దాని మీనింగ్ వర్తమాన కాలాన్ని చెప్పేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. వర్తమాన కాలంలో ఉపయోగిస్తాం. వర్తమానంగా మాట్లాడుతున్నాం, వర్తమానం చేస్తున్నాం, చెప్తున్నాం, ఏదైనా కానీ వర్తమానంగా జరుగుతున్నటువంటి, ప్రజెంట్ గా జరుగుతున్నటువంటి చెప్పేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. అంటే వర్తమాన కాలంలో చెప్పేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాము అని మీకు అనుకూలంగా మీరు రాసుకోండి తెలుగులో. ఇప్పుడు క్రమంగా రాసుకోండి. ముందుగా ప్రథమ పురుషం. ప్రథమ పురుషం పెట్టి రూపాయలు నయతి, నయత, నయంతి అవి రాయండి. స్క్రీన్ మీద చూసి రాసుకుని తప్పు లేకుండా. నయతి, నయత, నయంతి ఇది ప్రథమ పురుషంలో. ఏకవచనం, ద్వివచనం, బహువచనం అంట. నయతి ఏకవచనం, నయత ద్వివచనం, నయంతి బహువచనం. అలాగా అన్నిటికీ ఉంటాయి. దీన్ని ఏమంటాం? ప్రథమ పురుషం అంటాం. ప్రథమ పురుషంలో నయతి, నయత, నయంతి. నెక్స్ట్ రాసుకోండి. మధ్యమ పురుషంలో నయసి, నయసి, నయథ, నయథ. నయసి, నయథ, నయథ. నెక్స్ట్ నయామి, నయావహ, నయామహ. నయామి, నయావహ, నయామహ. ఓకే అండి. ఇది లకారంలో నయామి, నయావహ, నయామహ. వీటి యొక్క అర్థాలు ఎలా ఉంటాయి? సర్వనామ శబ్దాలను మనం ముందు చెప్పుకున్నాం కలుపుకోవాలని చెప్పి. సహ నయతి అతడు తీసుకెళ్తున్నాడు. తౌ నయత సహ తౌతే కలుపుకోవాలి క్రమంగా. తౌ నయత వాళ్ళిద్దరూ తీసుకెళ్తున్నారు. తే నయంతి వాళ్ళందరూ తీసుకెళ్తున్నారు. మధ్యమ పురుషంలో త్వం నయసి నీవు తీసుకెళ్తున్నావు. యువాం నయథ మీరిద్దరూ తీసుకెళ్తున్నారు. యూయం నయథ మీరందరూ తీసుకెళ్తున్నారు. మధ్యమ పురుషంలో త్వం, యువాం, యూయం కలిపాం క్రమంగా. ఉత్తమ పురుషంలో అహం నయామి నేను తీసుకెళ్తున్నాను. ఆవాం నయావహ మేమిద్దరము తీసుకెళ్తున్నాము. వయం నయామహ మేమందరము తీసుకెళ్తున్నాము. ఈ రకంగా సర్వనామ శబ్దాలను కలుపుకోవాలి. కలుపుకొని అర్థం చెప్పుకోవాలి మనం. అస్తు ఇది లకారంలో. నెక్స్ట్ లిట్ లకారం అండి. లిట్ లకారం. లిట్ లకారం కింద ఉంది చూడండి. లిట్ లకారము కింద ఉంది ఇక్కడ. మీరు రౌండప్ చేశాను చూడండి. లిట్ లకారం పెట్టి కింద ఇది ఏ కాలం? పరోక్ష భూతకాలం. ఏం రాసుకుంటారు? పరోక్ష భూతకాలము అంటే రామాయణ మహాభారత ఇతిహాసాల్లో జరిగిపోయేటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు మాత్రమే ఇది ఈ లకాలను ఉపయోగించుకోవాలి. అంటే రాముడు ఇలా ఉండేవాడు, కృష్ణుడు ఇలా ఉండేవాడు, దేవతలు ఇలా ఉండేవారు అంటే గడిచిపోయినాం, ప్రత్యక్షంగా చూడలేదు, చెప్తే విన్నాము. అటువంటి సందర్భాన్ని, అటువంటి జరిగిపోయిన ఘటనలు చెప్పేటప్పుడు ఈ లిట్ లకాలని ఉపయోగిస్తాము. అంటే 10 లకాలు ఉన్నాయి. ప్రతి లకాలకు నిర్దిష్టమైనటువంటి అర్థంలో మాత్రమే వస్తాయండి. ఇప్పుడు లకాలం అంటే వెళ్ళప్పుడు వర్తమానం చెప్పేటప్పుడు, జరుగుతున్న పని చెప్పేటప్పుడు మాత్రమే వస్తుంది. ఇప్పుడు లిట్ అని చెప్పాను. జరిగిపోయిన భూతకాలం అంటే ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు, చెప్తే విన్నావు. చెప్పు రామాయణ మహాభారత కాలంలో ఇలా ఉండేది అని చెప్పి అంటే అది ఎప్పుడో విన్నాం కదా. అటువంటి సందర్భాన్ని ఎప్పుడు చెప్పాలన్నా ఈ లిట్ లకాలని ఉపయోగించి చెప్పాలి. ఏదైతే అర్థం ఉందో ఆ అర్థాన్ని బట్టి ఆ ధాతు తీసుకుని దాని యొక్క అర్థాన్ని చెప్తాం అనమాట. ఇక్కడ నీ ధాతుకు నినాయ అని చెప్తాం. రాసుకోండి. లిట్ లకారము పరోక్ష భూతకాలము అంటే తెలుగులో రాసుకోండి. రామాయణ మహాభారత ఇతిహాసాల గురించి చెప్పేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. జరిగిపోయినటువంటి రామాయణ మహాభారత జరిగిపోయినటువంటి ఇతిహాసం చెప్పేటప్పుడు, ఇప్పుడు ఇతిహాసం అంటున్నాం అంటే రామాయణ మహాభారత జరిగిపోయిన ఘటనలే అర్థమవుతుంది మనకు. చెప్పేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాం. ఫస్ట్ రాసుకోండి. ఇక్కడ ప్రథమ పురుషంలో నినాయ, రెండు లకారం అంటే లిట్ లకారం నినాయ. ద్వివచనంలో నిన్యతు, నిన్యతు. బహువచనంలో నిన్యు. నినాయ, నిన్యతు, నిన్యు. నినా స్వాది ఇక్కడ నినాయ ఉండాలనుకుంటున్నాను. నియాయ ఉంది, నినాయ ఉంటుందండి. నియాయ కాదు, నినాయ రాయండి.
నినాయ, నినాయ నిన్యతు నిన్యు. ఓకేనా? నినాయ నిన్యతు నిన్యు. నెక్స్ట్ నినాయనే అండి. నియాయ ఇచ్చా తప్పుపడింది అక్కడ. యా స్థానం నా పెట్టి నినాయ నిన్యతు నిన్యు అలా రాయండి. నినాయ నిన్యతు నిన్యు. అస్తు. మధ్యం పురుషంలో నినయిథ, నినయిథ. దీనికి మధ్యం పురుషు ఏ కొంచెం 2 రూపాయలు ఉన్నాయండి. నినయిథ ఒకటి, నినేథ ఒకటి. అవి కనిపిస్తుంది, రాసుకోండి. నినయిథ కామ నినేథ. మధ్యం పురుషు ఏకవచనానికి 2 రకాల రూపాలు ఉంటాయి. నినయిథ లేదా నినేథ అని చెప్పుకోవచ్చు. నినయిథ లేదా నినేథ. నెక్స్ట్ వచ్చేసి మధ్యం పురుషు ద్వివచనంలో నిన్యతు. పైన సామాన్య తకారం, కింద ఒత్తు తకారం. నిన్యతు, నిన్యతు. బహువచనంలో నిన్య, నిన్య. నెక్స్ట్ ఉత్తమ పురుషంలో నినాయ నినయ. ఇక్కడ 2 రూపాయలు ఉన్నాయి. నినాయ ఒకటి, ఒకటి దీర్ఘం లేకుండా ఒక హస్తంతో నినయ. ఉత్తమ పురుషు ఏకవచనానికి కూడా 2 రూపాయలు వచ్చాయి. నినాయ ఒకటి, నినయ ఒకటి. నినాయ నినయ. అదే మధ్యం పురుషులో నిన్నీవ. మధ్యం పురుషు ఉత్తమ పురుషు ద్వివచనంలో నిన్నీవ, నిన్నీవ. ఉత్తమ పురుషు బహువచనంలో నిన్నీమ, నిన్యీమ, నిన్యీమ. నినాయ నినయ ఉత్తమ పురుషు ఏకవచనంలో 2 రూపాయలు, ద్వివచనంలో ఒకటే రూపం ఉంది. నిన్నీవ, నిన్నీవ. బహువచనంలో నిన్యీమ. నినాయ నిన్యతు నిన్యు, నినయిథ లేదా నినేథ, నిన్యతు, నిన్య, నినాయ, నినయ, నిన్నీవ, నిన్యీమ. ఈ రకంగా రాసుకోవాలి. దీనికి కూడా సహతౌతే మనకు పైన ఏ విధంగా అయితే లట్లకాలంలో కలుపుకున్నామో అదే విధంగానే ఇక్కడ కూడా కలుపుకోవాలి. అదే విధంగానే ఇక్కడ కూడా కలుపుకోవాలి. ఇక్కడ ప్రథమ పురుష ఏకవచనమును ఉత్తమ జీ ఒకసారి మ్యూట్ ఓపెన్ చేసుకోండి. ప్రథమ పురుష ఏకవచనమును ఉత్తమ పురుష ఏకవచనము ఒకేలా ఒకేలా ఉంది. జీ దీని అర్థం చెప్తీరా? పైన లట్లకాలంలో ఏ విధంగా సర్వనామ శబ్దాన్ని కలుపుకున్నామో సహ తౌతే ప్రథమ పురుషంలో, మధ్యం పురుషంలో త్వం యువాం యూయం, ఉత్తమ పురుషంలో అహం ఆవాం వయం. ఇక్కడ అదే విధంగా కలుపుకోవాలి. కాబట్టి అర్థం చెప్పేటప్పుడు సహ నినాయ, అతడు తీసుకెళ్తూ ఉండేవాడు. ఏదో రాముని తీసుకెళ్తూ ఉండేవాడు, కృష్ణుని తీసుకెళ్తూ ఉండేవాడు, జరిగిపోయిన విషయాన్ని చెప్పాలన్నమాట. అది ఏదైనా కావచ్చు వాక్యం. అర్థం చెప్పేటప్పుడు భూతకాలం చెప్పేటప్పుడు తీసుకెళ్తూ ఉండేవాడు. తై నిన్యతు, వాళ్ళిద్దరు తీసుకెళ్తూ ఉండేవారు. తే నిన్యు, వాళ్ళందరూ తీసుకెళ్తూ ఉండేవారు. జరిగిపోయిన విషయాన్ని చెప్తున్నమాట. అలాగే త్వం నినయిత, నువ్వు తీసుకెళ్తూ ఉండేవాడివి. యువాం నిన్యతు, మీ ఇద్దరు తీసుకెళ్తూ ఉండేవారు. యూయం, యూయం నిన్య, మీ అందరూ తీసుకెళ్తూ ఉండేవారు. ఈ రకం తీసుకోవాలి. అదేవిధంగా ఉత్తమ పురుషంలో అహం నినాయ, నేను తీసుకెళ్లేవాడిని, నేను తీసుకెళ్లేవాడిని. లేదా నినయ, నేను తీసుకెళ్లేవాడిని. ఆవాం నిన్నీవ, మేమిద్దరము తీసుకెళ్లే వాళ్ళము, మేమిద్దరము తీసుకెళ్లే వాళ్ళము. వయం నిన్యమ, మేమందరము తీసుకెళ్లే వాళ్ళము, మేమందరము తీసుకెళ్లే వాళ్ళము. ఇప్పుడు మనకు ఆ వాళ్ళము, తీసుకెళ్లే వాళ్ళము, తీసుకెళ్లే వాడిని, ఇవన్నీ మనకు భూతకాలార్థాన్ని జ్యోతిస్తున్నాం. మనం చెప్పే మాటల్లో కనిపిస్తుందిగా. తీసుకెళ్లే వాడిని అంటున్నాం, తీసుకెళ్తున్నానని చెప్పలేదు. తీసుకెళ్లే వాడిని అని జరిగిపోయిన విషయాన్ని చెప్తున్నాం. ఎప్పుడు ప్రత్యక్షంగా చూడలేదు తీసుకెళ్ళాడు, ఎప్పుడో పరోక్షంగా జరిగిపోయిన విషయాన్ని మనం ఒక కహానిగా, కథగా చెప్పుకుంటున్నాం అంట. రామాయణ మహాభారతంలో ఉండేటువంటి ఇతిహాసాల గురించి. అస్తు. ఈ రకంగా లిట్ లకారం యొక్క రూపం చూసుకోవాలి. నెక్స్ట్ లకారం వచ్చేసి రాసుకోండి, లుట్టు లకారం. మూడో లకారం ఏంటి? లుట్టు లకారం. లాకి లాకి ఉకారం ఇస్తే లుట్ అయిపోతుంది. లుట్ లకారము. లుట్ లకారంలో రూపం ఎలా ఉంటుంది రాసుకోండి.
ఇక్కడ లుట్ లకారం మనకు సింపుల్ గా ఉంటుంది కాబట్టి మొత్తం ఇవ్వలేదండి. అది నేను చూపిస్తాను. సింపుల్ గా ఉంటుంది. మనము భూధాతుకి ఏ విధంగా రాసుకునే భూధాతుకు 10 లెక్కలు చూపించలేదు కాబట్టి మీకు ఇదిగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను. ఎలా ఉంటుందంటే ముందు లుట్ అని హెడ్డింగ్ పెట్టుకొని చెప్తాను. ఇప్పుడు లిట్ అని ఏ విధంగా హెడ్డింగ్ పెట్టారో అట్లాగా లుట్ అని హెడ్డింగ్ పెట్టండి. లుట్ లకారం, లుట్ లకారం ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ చూపించానండి. లుట్ లకారం నేను రౌండప్ చేసాను చూడండి, కనిపిస్తుందా? ఇక్కడ లుట్ లెక్క నేత, నేతారో, నేతార కనిపిస్తుందండి. నేత, నేతారో, నేతార పక్కన లుట్ ఉంది, లుట్ లకారం. అస్తు మహోదయ. నేత, నేతారో, నేతార. ఓకేనా? ఇలా ఉంటుందన్నమాట. ఇది సింపుల్ గా ఉంటుంది కాబట్టి మొత్తం ఇవ్వలేదు. ఈ తర్వాత చూపిస్తాను, రాసుకోండి. ఇప్పుడు అదే విధంగా ప్రథమ పురుషంలో నేత, నేతారో, నేతార. ఇది ఓన్లీ ప్రథమ పురుషులు చూపించానమాట. నెక్స్ట్ మధ్య పురుషులు చెప్తాను, రాసుకోండి. ముందు ఇది రాసుకోండి. లుట్ లకార. కానీ ఎప్పుడు ఉపయోగిస్తాం ఇది? లుట్ లకారము జీ లుట్ లకారం ఎప్పుడు ఉపయోగిస్తామండి మనం? ఇది రేపు ఎల్లుండి జరిగిపోయేటువంటి భవిష్యత్ కాలం చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం. ఎప్పుడు ఉపయోగిస్తామండి? రేపు ఎల్లుండి అంతకన్నా ముందు జరగబోయేటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు ఇప్పుడు ఈ లుట్ లకారాన్ని ఉపయోగిస్తాం. అందుకే రాసం లుట్ లకారం అని చెప్పి బ్రాకెట్ లో రేపు ఎల్లుండి అంతకన్నా ముందు జరగబోయే విషయాన్ని తెలియజేసేటప్పుడు ఈ లుట్ లకారాన్ని ఉపయోగిస్తాము. అంటే అనధ్యతన భవిష్యత్ కాల, ఈరోజు జరిగిపోయే భవిష్యత్ కాలం కాదు, రేపు ఎల్లుండి జరిగిపోయే భవిష్యత్ కాలం చెప్పేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. అందుకే అలా రాసుకోండి. రేపు ఎల్లుండి జరగబోయేటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. ఓకే, ఇప్పుడు రాసుకోండి. దీనికి ఎలా నడుస్తుందంటే రూపం రాసుకోండి. ప్రథమ పురుషంలో నేత, నేతారౌ, నేతారః. నేత, నేతారౌ, నేతారః. నేత, నేతారౌ, నేతారః. నేత, నేతారౌ, నేతారః. మధ్య పురుషంలో నేతాసి. ఊరికే నేతా శబ్దం అసి కలిపి పైన రాసిన చూడండి. నేతాసి, నేతాసి. మధ్య పురుషం ద్వివచనంలో నేతాస్థ కనిపి రాసిన చూడండి. నేతాస్థ. బహువచనంలో నేతాస్థ, బహువచనంలో నేతాస్థ. ఊరికే అసి, స్థ, స్థ ఊరికి కలుపుతామండి. ఈ ప్రత్యయాలు సామాన్యంగా ఉంటాయి, అన్నిటికీ సమానంగా ఉంటాయి. నేత, నేతారో, నేతార అనేది ప్రథమ పురుషంలో. అదేవిధంగా మధ్య పురుషంలో నేతాసి, నేతాస్థ, నేతాస్థ. నేత శబ్దానికి ఈ సంక్షిప్త రూపాలు కలిపామంటే నేతాస్థ, నేతాస్థ. అదేవిధంగా ఉత్తమ పురుషులు ఎలా ఉంటాయి? ఉత్తమ పురుషులు చూడండి. నేతాస్మి. నేత ఎలా ఉంటాయండి? నేతాస్మి ఇలా ఉంటుంది. నేతా శబ్దానికి స్మి కలిపాలి. నేతాస్మి. నేత దీర్ఘ ఎలా ఉంది? పక్కన స్మి కలిపితే నేతాస్మి. ఉత్తమ పురుష ఏకవచనంలో. అదే ద్వివచనంలో నేతాస్వః, నేతాస్వః ఇలా ఉంటుంది. నేతాస్వః. అదేవిధంగా బహువచనం నేతాస్మః, కింద రాసినాడు నేతాస్మ ఇలా ఉంటుంది. నేతాస్మః. ఉత్తమ పురుష ఏకవచనం ఏమొస్తుంది? నేతాస్మి, నేతాస్వః, నేతాస్మః. ఈ స్మి, స్వః, స్మః ఇవి కామన్ గా ఉంటాయి అన్నమాట. నేతాస్మి, నేతాస్వః, నేతాస్మః. ఓకేనా? అస్తు. నేత, నేతారౌ, నేతారః. నేతాసి, నేతాస్థః, నేతాస్థ. నేతాస్మి, నేతాస్వః, నేతాస్మః. ఓకేనా? ఇది లుట్ లకారం రూపం. ఇప్పుడు రేపు ఎల్లుండి జరిగిపోయేటువంటి విషయాలు చెప్పేటప్పుడు ఈ లెక్కను ఉపయోగిస్తాం. చెప్పే అర్థం సహ తౌతే కలుపుకోవాలి. సహ నేత, తౌ నేతారౌ, తే నేతారః, త్వం నేతాసి,
యువాం నేతాస్థ, యూయం నేతాస్థ, అహం నేతాస్మి నేను తీసుకెళ్తాను, ఆవాం నేతాస్వహ మేమిద్దరం రేపు తీసుకెళ్తాం, వయం నేతాస్మహ మేమందరం రేపు తీసుకెళ్తాము. లుట్లకారం రూపం ఈ రకంగా ఉంది అంటే ఆటోమేటిక్ గా మనం చెప్పాల్సిన అవసరం, ఈ రోజు రేపు అని చెప్పాల్సిన అవసరం లేదు. అది లుట్లకారం వచ్చేదే రేపు అని రేపు జరగబోయేటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఈ లకారం వస్తుందన్నమాట. మనం ఎప్పుడైనా రాసినప్పుడు ఇదే విధంగా ఇదే లకారం తీసుకోవాలి. ఎక్కడైనా కనిపించినా కూడా ఈ రకంగా రూపం కనిపించింది అనుకోండి, అక్కడ కూడా అది రేపు జరగబోయేటువంటి విషయాన్ని అర్థాన్ని ద్యోతిస్తుందని చెప్పి అర్థం తీసుకోవాలి. అస్తు, ఈ రకంగా మనకు లుట్ లకారం చూసాము. నెక్స్ట్ ఒకటి లిట్ లకారం రాయండి. ఏంటి నెక్స్ట్ లకారం? లిట్ లకారం. నెక్స్ట్ ఏంటండి? లిట్ లకారం. ఇక్కడ కింద ఇచ్చారు చూడండి, కనిపిస్తుంది మనకు. ఇక్కడే దాని కిందనే లుట్ లకారం ఎక్కడ రాశారో దాని పైనే ఉంది. దాని పైనే ఇక్కడ రౌండప్ చేశాను చూడండి. నేష్యతి, నేష్యత, నేష్యంతి కనిపిస్తుందా? రౌండప్ చేశాను. ఇది లిట్ లకారం అండి. పైన లాకి ఊ ఇస్తే లుట్ అయిపోయింది, లాకి రుకారం ఇస్తే లిట్ అయిపోయింది. లిట్ లకారము. ఏ లకారం అండి? హెడ్డింగ్ పెట్టుకుని లిట్ లకారం. లిట్ లకారం. లిట్ లకారం యొక్క రూపం ఎలా వస్తుంది చూద్దాం ఇప్పుడు. అంతకంటే ముందు ఈ లిట్ లకారం ఎప్పుడు ఉపయోగిస్తాము, ఏ కాలాన్ని చెప్పడం కోసం వస్తుంది ఈ లకారము అంటే, ఇది ఈ రోజు జరగబోయేటువంటి భవిష్యత్ కాలం. ఇప్పుడు జరగలేదు, ఒక క్షణం తర్వాత జరగబోతుంది. చెప్తాను, చేస్తాను, అలా ఏది ప్రతిదీ జరగబోయేది చేసేది ఏదైనా కావచ్చు. అంటే జరగబోయే విషయాన్ని తెలియజేసేటప్పుడు, అంటే ఎప్పుడు ఈ రోజు జరగబోయే విషయాన్ని మాత్రమే, రేపు జరగబోయేది ఎల్లుండి జరగబోయేది కాదు. ఈ రోజు జరగబోయేటువంటి విషయాన్ని తెలియజేసేటప్పుడు ఈ లిట్ లకారాన్ని ఉపయోగిస్తాము. అందుకే రాస్తారు లిట్ లకారాన్ని పెట్టి బ్రాకెట్ లో ఈ రోజు జరగబోయేటువంటి భవిష్యత్ కాలాన్ని చెప్పేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. ఈ రోజు జరగబోయేటువంటి కాలాన్ని చెప్పేటప్పుడు, ఈ రోజు జరగబోయేటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు ఏదైనా కావచ్చు, అప్పుడు ఈ లకాన్ని ఉపయోగిస్తాము. అంటే దీని అద్యతన భవిష్యత్ కాల అంటాం. ఏంటిది? అద్య అంటే ఈ రోజు, భవిష్యత్ కాలం అంటే ఈ రోజు జరగబోయేటువంటి భవిష్యత్ కాలం చెప్పేటప్పుడు అని అర్థం. పైదేంటి? లుట్ లకారం అనద్యతన భవిష్యత్ కాలం. నా అద్య అనద్య, ఈ రోజు జరగబోయే భవిష్యత్ కాలం, నిన్న రేపు ఎల్లుండి జరగబోయే భవిష్యత్ కాలం. ఈ రోజు జరగబోయే భవిష్యత్, అదే అనద్యతన భవిష్యత్ కాలము. ఇది అద్యతన భవిష్యత్ కాలము. ఈ రోజు జరగబోయే విషయాన్ని ఎప్పుడు చెప్పాలన్నా కూడా ఖచ్చితంగా ఇదే లకారాన్ని ఉపయోగించి చెప్పాలి. అందుకే దీన్ని ఏమంటాము? అద్యతన భవిష్యత్ కాల అంటామంట. అద్యతన భవిష్యత్ కాల. అస్తు, రాసుకోండి. రూపం ఎలా ఉంటుంది? రౌండప్ చేశాను చూడండి. నేష్యతి, నేష్యత, నేష్యంతి. ఇది కూడా సింపుల్ గా ఉంటుంది కాబట్టి ఒకే రూపం ఇచ్చాడు. అది మధ్యం పురుషులు ఎలా ఉంటుంది చూపిస్తాను. ఓన్లీ ప్రథమ పురుషుని చూపించామట. నేష్యతి ఏకవచనం, నేష్యత ద్వివచనం, నేష్యంతి బహువచనం. అంటే సహ నేష్యతి అతడు తీసుకెళ్తాడు, తౌ నేష్యత వాళ్ళిద్దరు తీసుకెళ్తారు, తే నేష్యంతి వాళ్ళందరూ తీసుకెళ్తారు. తీసుకెళ్తారు అంటున్నారు, శబ్దం చెప్తుంది. తీసుకెళ్తారు, తీసుకెళ్ళలేదు, ఇంకా వెళ్తారు. ఎప్పుడు? ఇప్పుడు 1 గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, కానీ ఈ రోజుతో సంబంధించి అనమాట. మధ్యం పురుషులు ఎలా ఉంటుంది? సేమ్ అలాగే ఉంటుంది, కాకపోతే ప్రత్యయం మారుతుంది. ఏ ప్రత్యయం? సంక్షిప్త ప్రత్యయం మారుతుంది. రాసుకోండి. మధ్యం పురుషులు ఏకవచనంలో నేష్యసి, నేష్య అలాగే ఉంటుంది. అక్కడ నేష్యతి అతి స్థానంలో అసి పెట్టుకుంటాం. నేష్యసి రాసుకోండి. పైన రాస్తున్న చూడు స్క్రీన్ మీద. నేష్యసి, నేష్య ప్లస్ అసి కలిపితే నేష్యసి అయిపోయింది. నేష్యసి, నేష్య, యతి స్థానంలో అసి పెట్టింది అంతే, నేష్యసి అయిపోతుంది. నేష్య ఉంటుంది, యకార హలంతము. నేష్య యా హలంతానికి అసి కలిపితే నేష్యసి అయిపోతుంది. నేష్యసి, నేష్యసి. నెక్స్ట్ ద్వివచనంలో నేష్యథ, నేష్యథ అంటే అతః కలుపుతామట. ఏం రాస్తామని? అతః. నేష్యథ, నేష్య యా హలంతానికి అతః కలిపితే నేష్యథ అయిపోతుంది. నేష్యథ, నేష్యథ. అదేవిధంగా ఉత్తమ పురుష మధ్యం పురుష బహువచనంలో అథ కలుపుతాం. ఏం కలుపుతామండి? అథ. ఇక కింద రాసాడు అథ, కేవలం అథ కలుపుతాం. అథ కలిపితే నేష్యత అవుతుందన్నమాట. నేష్యథ. ఓకేనా? ఏకవచనంలో నేష్యసి, ద్వివచనంలో నేష్యథ,
బహువచనంలో నేష్యథ, అక్కడ పైన మధ్యమ ద్వివచనం ఉంది, ఇక్కడ నేష్యతలో సారీ అక్కడ విసర్గం ఉంది, ఇక్కడ విసర్గం లేదు. నేష్యథలో విసర్గం ఉంది, నేష్యథలో విసర్గం లేదు, అదే తేడా. ఓకేనా? అందుకే నేష్యసి, నేష్యత, నేష్యథ అలాగ రూపం నడుస్తుంది. నెక్స్ట్ ఉత్తమ పురుషుని రాసుకోండి. ఇది ఎలా చెప్పా కదా, త్వం నేష్యసి నువ్వు తీసుకెళ్తావు, యువాం నేష్యత మీ ఇద్దరు తీసుకెళ్తారు, యూయం నేష్యత మీ అందరూ తీసుకెళ్తారు అని అర్థం రాసుకోవాలి అందరూ కూడా. నెక్స్ట్ ఉత్తమ పురుషం ఎలా ఉంటుంది, ఇక్కడ ఆమి కలుపుతాం, నేష్యామి. ఏం కలుపుతాం అండి? ఆమి ప్రత్యయం కలుపుతాం, నేష్యామి. స్క్రీన్ మీద చూసుకోండి, నేష్యామి. అదే ద్వివచనంలో నేష్యావహ, ఏకవచనంలో నేష్యామి, నేష్యామి, పైన నేష్యామి ఏకవచనంలో, ద్వివచనంలో నేష్యావహ. యా హలంతానికి ఆవహ కలిపేస్తాం, ఆవహ ప్రత్యయాన్ని కలిపితే నేష్యావహ, నేష్యావహ. అదే ఉత్తమ పురుషంలో నేష్యామః, నేష్యామః. ఈ ఆమి, ఆవహ, ఆమహ ఎల్లప్పుడు ఇదే లకారం కాదండి, నీ ధాతు కదా, హృదు ధాతుకేనా. ఇప్పుడు మన హృదు ధాతువులు ఇచ్చాం కదా, ఇంకా ఇప్పుడు ఉపసర్గంతో కూడుకున్నటువంటి ధాతులు అన్ని ఇచ్చాం కదా, భిన్న భిన్న ధాతులు, అన్నిటికీ ఇదే విధంగా కలుపుకోవాలి. అన్నిటికీ ఇదే ఆమి, ఆవహ, ఆమహ వస్తుంది. కాబట్టి ఇది నీట్గా రాసుకోండి. ఇది ఒక్కటి రాసుకుంటే మిగతావన్నీ కూడా వీటి లెక్కనే రూపాలు నడుస్తాయి. నేష్యామి, నేష్యావహ, నేష్యామః. ఇది ఉత్తమ పురుషంలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం. అర్థం ఎలా వస్తుంది? అహం నేష్యామి నేను తీసుకెళ్తాను, ఆవాం నేష్యావహ మేమిద్దరము తీసుకెళ్తాము, వయం నేష్యామః మేమందరము తీసుకెళ్తాము. వయం నేష్యామః అంటే మేమందరము తీసుకెళ్తాము. ఈ రకంగా అర్థం ఉంటుంది. అర్థాన్ని ఈ రకంగా చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ కింద ఇచ్చాడు లుట్ అయిపోయింది, పైన రాసుకుంటే లోట్ లకారం ఒకటి. లట్ అయిపోయింది, లిట్ అయిపోయింది, లుట్ అయిపోయింది, లిరిట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి? లోట్ లకారం. క్రమంగా ఏమొస్తుంది? లోట్ లకారం. ఇక్కడ ఇచ్చాడు లోట్ లకారం, మనకు పూర్తి రూపం ఇచ్చాడు. ఎందుకంటే దీంట్లో మార్పులు ఉంటాయి కాబట్టి దీంట్లో ప్రత్యయంలో భిన్నత్వం వస్తుందన్నమాట. ప్రతి ధాతులో కొంచెం భిన్నంగా రూపం మారిపోతుంది. అందుకే ఇక్కడ రూపం పూర్తిగా ఇచ్చాడు మనకు. లోట్ లకారం రాసుకోండి. లోట్ అని పెట్టి, లోట్ లకారం పెట్టి దాని పక్కనే దాని మీనింగ్ రాసుకోండి. ఆజ్ఞ ఇవ్వడము, ఆజ్ఞ తీసుకునే అర్థంలో ఈ లకారం ఉపయోగిస్తాం. ఎందుకంటే ఆజ్ఞ ఇవ్వాలి, ఆదేశించాలి, లేదా ఆజ్ఞ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి, అటువంటి సందర్భంలోనే ఈ లకారం ఉపయోగించాలి, లోట్ లకారం. ఓకేనా? విధి చెప్పేటప్పుడు విధి విధానంలో ఇంకా ఆజ్ఞ తీసుకోవడంలో ఈ లకాలను ఉపయోగిస్తాం. అందుకే ఆజ్ఞ ఇవ్వడము, ఆజ్ఞ తీసుకోవడం. ఇందులో కూడా ప్రథమ పురుషుని పెద్దవాళ్ళకు ఆజ్ఞాపిస్తామండి. పెద్దవాళ్ళని ఆజ్ఞాపించేవాళ్ళు ఎల్లప్పుడూ ప్రథమ పురుషుని ఆజ్ఞాపించాలి. మనకంటే చిన్నవాళ్ళు ఉన్నారనుకోండి, చిన్నవాళ్ళకు ఎల్లప్పుడూ మధ్యమ పురుషుల్లో ఆజ్ఞాపిస్తాం. ఉత్తమ పురుషం అంటావా, ఎల్లప్పుడూ ఆజ్ఞ తీసుకుంటాం. పెద్దవాళ్ళైనా పిల్లవాళ్ళైనా ఆజ్ఞ తీసుకుంటాం. ఇప్పుడు ఆజ్ఞ తీసుకుంటాం అంటే మనకంటే జ్యేష్ఠమైన వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి చేస్తున్నాం. అయినా అడిగి చేస్తున్నాం అంటే ఆజ్ఞ తీసుకుంటాం, పర్మిషన్ తీసుకుంటాం. నేను వెళ్ళమంటావా, నన్ను వెళ్ళమంటావా, అలాగా. నేను వెళ్ళనా, మేమిద్దరం వెళ్ళమంటారా, మేమందరం వెళ్ళమంటారా, ఆ రకంగా ఆజ్ఞ తీసుకుంటాం. అప్పుడు మాత్రం ఇది ఈ రకంగా ఉపయోగిస్తాం. ఓకే, ఇప్పుడు రాసుకోండి, రూపాలు రాసుకోండి. ప్రథమ పురుషంలో నయతు, నయతాం, నయంతు, నయతు, నయతాం, నయంతు, నయతు, నయతాం, నయంతు. ఇది ప్రథమ పురుషంలో. మధ్యమ పురుషంలో నయ, నయతం, నయత, నయ, నయతం, నయత. ఇది మధ్యమ పురుషంలో. చూసి రాసుకోండి తప్పులు లేకుండా. నెక్స్ట్ ఉత్తమ పురుషంలో నయాని, నయావ, నయామ. ఇక్కడ మనకు 3 రూపాయలు చూపించాడు, మనకి ఇబ్బంది లేక. నయాని, నయావ, నయామ. ఇవి మనం ముందుకు చెప్పుకున్నాం, తెలుసు కదా. భవతు, భవతాం, భవంతు, భవ, భవతం, భవత, భవాని, భవావ, భవామ. సేమ్ అలాగే ఇక్కడ నయతు, నయతాం, నయంతు, నయ, నయతం, నయత, నయాని, నయావ, నయామ.
దీనికి సర్వనామ శబ్దం ఎలా కలుపుకుంటాం? సహ తౌతు అనేది సహ నయతు అంటే అతడు తీసుకువెళ్ళాలి, ఆజ్ఞాపిస్తాం, అతడు తీసుకెళ్ళాలి. సహ నయతు ద్వివచనంలో తౌ నయతాం, వాళ్ళిద్దరూ తీసుకెళ్ళాలి, తీసుకువెళ్ళాలి అని ఆజ్ఞాపిస్తాం, వాళ్ళిద్దరూ తీసుకెళ్ళాలి. తౌ నయతాం తే నయంతు, వాళ్ళందరూ తీసుకెళ్ళాలి. అలాగే పెద్దవాళ్ళు చెప్పినట్టు చెప్పామంట, తీసుకెళ్ళాలి. మధ్య పురుషంలో అయితే త్వం నయ, నీవు తీసుకెళ్ళు, త్వం నయ నీవు తీసుకెళ్ళు. యువాం నయతం, మీ ఇద్దరు తీసుకెళ్ళండి, మీ ఇద్దరు తీసుకెళ్ళండి. యూయం నయత, మీ అందరూ తీసుకెళ్ళండి, మీ అందరూ తీసుకెళ్ళండి. అంటే ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు మధ్య పురుషం ఎప్పుడు కూడా, ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు మధ్య పురుషం అని చెప్తామంట. నెక్స్ట్ ఉత్తమ పురుషంలో అహం నయాని, నన్ను తీసుకెళ్ళమంటావా? అహం నయాని, నన్ను తీసుకెళ్ళమంటావా? తీసుకెళ్ళమంటావా చూడు, అర్థం ఏ రకం వస్తుందో దాన్ని గమనించండి, అర్థాన్ని గమనించండి. ఆవాం నయావా, మా ఇద్దరిని తీసుకెళ్ళమంటావా? వయం నయామా, మా అందరిని తీసుకెళ్ళమంటావా? మా అందరిని తీసుకెళ్ళమంటావా? ఈ రకంగా మనం ఆజ్ఞ తీసుకుంటాం. మా అందరిని తీసుకెళ్ళమంటావా? అస్తు. ఈ రకంగా మనకు లోట్ లకారంలో రూపం అనేది ఈ రకంగా నడుస్తుంది. అర్థం కూడా సర్వనామ శబ్దాలను సహ తౌతే త్వం యువాం యూయం అహం ఆవాం వయం కలిపి అర్థాలు ఈ రకంగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకా లకారాలు ఉన్నాయి, అవి మీకు గ్రూపులో అర్థ సహితంగా రాసి మీకు పెడతారు. లోట్ లకారం తర్వాత మిగిలిన రూపాలు అవి చూసి రాసుకోండి. కేవలం రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పక్కన ఆత్మీయ పదంలో కూడా ఉంది, ఇక్కడ మనకు కనిపిస్తుంది పక్కన ఆత్మీయ పద రూపం. ఇవన్నీ పక్కన ఉన్నాయి. నయతే నయేతే నయంతే, నయసే నయేథే నయద్వే, నయే నయావహే నయామహే. ఓకేనా? అవి పక్కన ఇదే క్రమంలో లట్టు లిట్టు లుట్టు అదే క్రమంలో మీకు రాసి పెడతారు. అవి చూసి మీరు నోట్స్ రాసుకోండి. రేపు కేవలం ఎక్స్ప్లెయిన్ చేసి ఊరికే ముందుకు వెళ్తాను. రాసుకోకుండా మనకి ఇక్కడ టైం సేవ్ అవుతుంది కాబట్టి ముందే అందరూ గ్రూపులు పెడతారు, చూసి రాసుకోండి. కేవలం మనం అర్థం ఏ రకంగా ఒకసారి చదువుకుంటూ వెళ్తాను. అస్తు అండి. మిగిలిన లకారాలు గ్రూపులు చూసి రాసుకోండి. ఒకసారి నేను రేపు చెప్తాను. ఇంకా మిగిలిన నియమాలు కూడా మనం ఇవి అయిపోయిన తర్వాత వీటిని ఉపయోగం అనేది వాక్యాల్లో నియమాలు ఏ రకంగా అనేది భిన్న భిన్నంగా చెప్పబడింది అనేది ఈ విషయాల గురించి, ఈ దాతుల గురించి మనం రేపు చూద్దాము. అస్తు. ఇంకెవరికైనా సందేహాలు ఉంటేనా మంత్రపాఠం అయిపోయిన తర్వాత అడగండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః.